శ్రీశైలం వెల్కమ్స్ యూ. ఇక్కడ ఈ నంది దగ్గర నుంచి కిందకి చూస్తే నెక్స్ట్ జన్మ ఉండదని చెప్తారు, అంటే మోక్షం లభిస్తుందని. శ్రీశైలం టెంపుల్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు సాక్షి గణపతి దేవాలయాన్ని దర్శించాలంట. మనం శ్రీశైలం వచ్చి శివుని దర్శించుకున్నాం అనడానికి సాక్ష్యం ఈ సాక్షి గణపతి దేవాలయం. ఇప్పుడు పాతాళ గంగలో స్నానం చేయాలంటే ఇక్కడ నుంచి 1000 మెట్లు కిందకి దిగి స్నానం చేయాలి. బైక్స్తో కిందకి వెళ్ళడానికి కూడా దారి ఉంది, కాకపోతే సన్న దారి, జాగ్రత్తగా వెళ్ళాలి. అక్కడ కనిపిస్తున్నాయి కదా రోప్ వ్యూ, అది వాటి నుంచి కూడా కిందకి వెళ్ళొచ్చు. బోట్లా పాతాళ గంగ. ట్రైబల్ మ్యూజియం. అక్కడ శివలింగం కనిపిస్తుంది కదా, ఆ కింద ఉన్నదే మ్యూజియం, బయట ఏమో చుట్టూ పార్క్ లాగా ఉంది. ఇక్కడ ఉన్న స్కల్ప్చర్స్ అన్నీ డిఫరెంట్ కమ్యూనిటీస్ని రిప్రజెంట్ చేస్తాయి. ట్రైబల్స్లో చాలా అద్భుతంగా చేశారు ఈ విగ్రహాలన్నీ, చాలా బాగున్నాయి చూడడానికి. ఎగ్జాక్ట్గా మనుషులు ఎంత సైజు ఉంటారు, గుడిసెలు ఎంత సైజు ఉంటాయి, సేమ్ అవే మెజర్మెంట్స్తో చేశారు. ఇవన్నీ రూమ్స్ లాగా కట్టారు. ప్రతి 2 వాల్స్కి మధ్యలో ఆ తెగకు సంబంధించిన పర్సన్స్, వాళ్ళ వేషధారణ, వాళ్ళు చేసే వృత్తులు అన్నీ రిప్రజెంట్ చేసేలాగా పెట్టారనమాట. అసలు మనుషులే ఉన్నారేమో అన్నట్టు భ్రమ కలుగుతుంది చూస్తుంటే, చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం. రూట్ అంతా చాలా భయంకరంగా ఉంది, ఎక్కువ మందికి తెలియదు అసలు ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నట్టు కూడా. వచ్చే దారంతా కూడా చిన్న చిన్న కొండల మధ్యలోంచి సన్న దారులు ఉంటే వాటిలోంచి వచ్చాము. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అదే శివాజీ స్ఫూర్తి కేంద్రం. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం మనం. నైట్ టైం వచ్చాం కాబట్టి ఆ లైటింగ్స్తో అద్దరిపోయింది. డే టైం వచ్చింటే ఇదంతా మిస్ అయిపోయేవాళ్ళం. అసలు ఆ లైటింగ్స్ కానీ, కలర్స్ కానీ, ఆ స్కల్ప్చర్స్ కానీ అన్నీ ఒక రేంజ్లో ఉన్నాయి. ఒక మహల్లాగా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ చుట్టూ గోడల మీద ఛత్రపతి శివాజీ యొక్క పరిపాలన, ఆయన వీరోచిత పోరాటాలు, ఆయన సభ ఎలా ఉండేది, ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా ఇచ్చారు ఇక్కడ గోడల మీద. పెయింటింగ్స్ కాదు అవి, స్కల్ప్చర్స్, అంటే విగ్రహాల్లాగా ఉన్నాయి, 3D ఆర్ట్ లాగా. చాలా బాగున్నాయి, చాలా చక్కగా నీట్గా చేశారు. ప్రతి చిన్న డీటెయిల్ని కూడా మిస్ చేయకుండా చేశారు. ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఇంకొక భవనం ఉంది, అక్కడ కూడా వెళ్ళి చూద్దాం ఏమన్నాయో. ఏముంది అసలు చూడడానికి, భలే ఉంది అసలు. ఛత్రపతి శివాజీ పరిపాలించిన రాయగఢ్ కోట బ్లూ ప్రింట్ ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ యాక్చువల్గా ఒక స్టోరీ ఉంది. అమ్మవారికి ఛత్రపతి శివాజీ బాగా తపస్సు చేస్తే ఆ తపస్సుకు మెచ్చి ఆ ఖడ్గము, ఆ తలపాగా ఇచ్చారని చెప్తారు. ఈ ఆలయాన్ని మల్లమ్మ కన్నీరు ఆలయం అని అంటారు. ఇక్కడ పక్కనే ఒక బావి ఉంటుంది, ఆ బావిలో కాయిన్ వేసి ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతాయని ప్రజల నమ్మకం. ఆల్రెడీ ఇందులో చాలా కాయిన్స్ ఉన్నాయి, కనబడుతున్నాయి చూడండి. అక్కడ ఎక్కువ లోతు లేదు, బావి చిన్నది. శ్రీశైలం డ్యామ్ చాలా బాగుంది. అదే గేట్స్ ఓపెన్ చేసి ఉంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం ఎకలాజికల్ నాలెడ్జ్ పార్క్ దగ్గరికి వచ్చాం. డ్యామ్కి వెళ్ళే దారిలో ఉంది ఇది. ఇక్కడ మనకి విశ్వం ఆవిర్భావం నుంచి ఇప్పుడు ప్రజెంట్ మనిషి ఎలా ఉన్నాడో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. బిగ్ బ్యాంగ్ ఎలా జరిగింది, భూమి ఎలా ఏర్పడింది, భూమి మీద జీవం ఎలా ఆవిర్భవించింది, ఇలా ప్రతి ఒక్క అంశాన్ని ఇక్కడ మెన్షన్ చేశారు. జురాసిక్ పీరియడ్
భలే ఉన్నాయి చూడడానికి. డిఫరెంట్ డిఫరెంట్ డైనోసార్స్ యొక్క పిల్లలు అన్ని జాతుల్ని ఇక్కడ రిప్రజెంట్ చేశారు. హియర్ కమ్స్ ద ఆది మానవుడు. వేటాడడం నేర్చుకున్నాడు, కుక్ చేయడం నేర్చుకున్నాడు, షెల్టర్ ఏర్పాటు చేసుకోవడం నేర్చుకున్నాడు. హీ బికేమ్ ఏ సివిలైజ్డ్ మ్యాన్.